అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం న్యాయాధిపతులు 1-7 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 7 అధ్యాయాల్లో కూడా యెహోషువ కాలం తర్వాత ఇజ్రాయేలీయులు పాపంలో ఎలా పడిపోయారు, యెహోవాని దేవుణ్ణి ఎరుగని తరం పుట్టింది. ఎన్నిసార్లు దేవుడు వీళ్ళకి న్యాయాధిపతులను పుట్టించి వాళ్ళని రక్షిస్తున్నా కానీ ఇజ్రాయేలీయులు మరలా పాపంలో పడిపోతున్నారు. ఎందుకంటే కనానీయులతో కలిసి జీవిస్తున్నారు కాబట్టి అని అనేక విషయాలు మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం న్యాయాధిపతులు 8వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఈ 8వ అధ్యాయం మనకు అర్థం అవ్వాలి అంటే 6-7 అధ్యాయంలో మనం చదువుకున్న గిద్యోను గురించి మనందరికీ కూడా గుర్తు రావాలి. గిద్యోను గురించి మనం నిన్న చదువుకున్నాం. మీ అందరికి కూడా గుర్తుందా? గిద్యోను మొదట్లో అనుమానపడినప్పటికీ, దేవుణ్ణి అనేక రకాలుగా ఆశ్చర్యకార్యాలు అడిగినప్పటికీ దేవుడు గిద్యోను అడిగిన ప్రతిదీ చేసుకుంటూ గిద్యోనికి నమ్మకం కలిగించాడు. ఆ తర్వాత కేవలం 300 మంది సైనికులతో గిద్యోను మిద్యానీయుల మీద యుద్ధం చేసి గెలిచాడు అని ఈ విషయాలన్నీ కూడా నిన్న మనం చదువుకున్నాం. మిద్యానీయుల రాజులైన ఓరేబు, జేబుల్ను కూడా చంపారు ఇజ్రాయేలీలు అని కూడా మనం నిన్న చదువుకున్నాం. ఇంకా గిద్యోని జీవితంలో ఏమేం జరుగుతుంది అనేది ఈ రోజు మనం చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు ఎఫ్రాయిములు గిద్యోనుతో, ఎఫ్రాయిము గోత్రం వాళ్ళు గిద్యోనుతో మాట్లాడుతున్నారు. నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీలతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మును ఏల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. పదం చూడండి, కఠినముగా కలహించిరి అంటే పెద్ద గొడవే పెట్టుకున్నారు గిద్యోనుతో. మనం 6వ అధ్యాయంలో చదువుకున్నాం, గుర్తుందా? గిద్యోను 32,000 మంది సైనికుల్ని గ్యాదర్ చేసినప్పుడు వాళ్ళలో ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరూ ఎవరో? మనషీయులు, ఆషేరు, జబూలును, నఫ్తాలి. ఈ గోత్రాల నుండి 32,000 మంది సైనికుల్ని గ్యాదర్ చేస్తే గిద్యోను ఆ 32,000 సైనికుల్లో కేవలం 300 మందిని మాత్రమే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ 300 మంది ద్వారా మాత్రమే యుద్ధం చేయించాడు. యుద్ధంలో గెలిచిన తర్వాత పారిపోయిన సైనికుల్ని మిగిలిన గోత్రాల వాళ్ళు చంపారు. ఎఫ్రాయిములు కూడా ఆ పారిపోయిన ఓరేబు, జేబుల్ని చంపారే కానీ మెయిన్ యుద్ధానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని చెప్పేసి పెద్ద గొడవ పెట్టుకుంటున్నారు గిద్యోను దగ్గరికి వచ్చి. యాక్చువల్గా ఇక్కడ గిద్యోను తప్పేమి లేదు. అతడు గ్యాదర్ చేసిన వాళ్ళలో నుండి కూడా దేవుడు అందరినీ వెనక్కి పంపించేసి కేవలం 300 మందినే సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్లో గర్వం రాకుండా దేవుడు వీళ్ళని గెలిపిస్తున్నాడు అనేది ఇజ్రాయెల్కి తెలియడానికి అని ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇక్కడ తప్పెవరిది అంటే ఎఫ్రాయిములది. ఎందుకంటే దేవుడు గిద్యోన్ని ఎంచుకోక మునుపు ఈ ఎఫ్రాయిములందరూ ఏం చేస్తున్నారు? మిద్యానీలతో ఎందుకు యుద్ధం చేయలేదు? మిద్యానీలు ఇజ్రాయేలీని హింసిస్తున్నప్పుడు ఎవరూ ఏం మాట్లాడలేదు. కానీ ఆల్రెడీ యుద్ధం అయిపోయి యుద్ధం గెలిచిన తర్వాత దేవుడు కేవలం 300 మందితో యుద్ధం గెలిపించిన తర్వాత ఆ తర్వాత వచ్చి మమ్మల్ని ముందే పిలిచి ఉండొచ్చు కదా, యుద్ధంలో మేము సహాయం చేసేవాళ్ళం కదా, మేము ఎక్కువ మందిని చంపేవాళ్ళం కదా అని పెద్ద గొడవ పెట్టుకుంటున్నారు. అంటే వీళ్ళకి కావాల్సింది పేరు. ఆ గర్వంతో మాకు పేరు దక్కలేదే, పేరంతా ఈ గిద్యోనికి దక్కిందే అనే ఉద్దేశంతో వచ్చి గిద్యోన్తో గొడవ పడుతున్నారే కానీ మరేం కాదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు గిద్యోను మాట్లాడుతున్నాడు వాళ్ళతో ఏమని? మీరు చేసినది ఎక్కడా, నేను చేసినది ఎక్కడా? అబీయెజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరబును, జేబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. ఇక్కడ గిద్యోను గట్టిగా మాట్లాడొచ్చు, అంతకుముందు మీరేం చేస్తున్నారు అని. కానీ గిద్యోను అలా కాకుండా వాళ్ళు గర్వంతో ఉన్నారు, పేరు సంపాదించుకోవాలి అని ఉన్నారు కాబట్టి వాళ్ళను పొగుడుతూ మంచిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు చేసింది ఎక్కడ, నేను చేసింది ఎక్కడ? నేను జస్ట్ యుద్ధం గెలిచానంతే. కాకపోతే ఆ రాజుల్ని చంపింది మీ గోత్రం వాళ్లే కదా, ఆ ఓరేబు, జేబు ఆ రాజుల్ని చంపింది మీ గోత్రం వాళ్లే కదా. అబీయెజరు ద్రాక్ష పండ్ల కోత కంటే, అబీయెజరు అంటే గిద్యోను యొక్క వంశం, నేను ఎంతమందిని చంపినా కానీ ఆ రాజుల్ని మీరే కదా గొప్పవాళ్ళు. దేవుడు ఆ మిద్యానీల అధిపతుల్ని మీ చేతికే కదా అప్పగించాడు. మీరు చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది ఎంత అని చెప్పేసి వాళ్ళను పొగిడాడు. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను. ఎప్పుడైతే అతడు వాళ్ళని పొగిడాడో అప్పుడు వాళ్ళ కోపం తగ్గింది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా అదే కాబట్టి. మన జీవితంలో కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడా కనబడరో ఆ తర్వాత వచ్చి మేము ఇది చేసేవాళ్ళం, అది చేసేవాళ్ళం అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం కంటే శాంతంగా మాట్లాడడం మంచిది. మనల్ని మనం తగ్గించుకొని క్రెడిట్ మొత్తం దేవుడికే ఇవ్వడం. దేవుడి చిత్తానుసారంగానే సమస్తము జరిగింది. దేవుడు ఎవరి చేత ఏం చేయించాలనుకుంటే అది చేస్తాడు. మీ చేత మిద్యాను రాజును చంపించాడు, నా చేత యుద్ధం గెలిపించాడు, ఏదైనా కానీ దేవుడి చిత్తమే కదా అని దేవుడి చిత్తాన్ని అక్కడ పెట్టి నెమ్మదిగా మాట్లాడితే గొడవలు సాల్వ్ అవుతాయి. అవి ఫ్యూచర్లో పెద్దవకుండా
అక్కడికక్కడే గొడవలన్నీ కూడా సాగిపోతాయి అని దాని అర్థం. ఇక్కడ గిద్యోను ఇలా కాకుండా మీరు అంత ముందు ఎందుకు రాలేదు అని రివర్స్లో మాట్లాడుంటే, గర్వంతో గిద్యోను కూడా మాట్లాడుంటే ఎఫ్రాయిములకి మనషీలకి ఫ్యూచర్లో ఎప్పుడూ పడేది కాదు. అలా కాకుండా గిద్యోను నెమ్మదిగా మాట్లాడుతున్నాడు కాబట్టి, వేరే వాళ్ళు కోపడుతున్నప్పుడు మనం కూడా కోపడితే గొడవ ఆగదు. వేరే వాళ్ళు గర్వంతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా గర్వంతో మాట్లాడితే గొడవ ఆగదు. మనం తగ్గాలి. ఎప్పుడు కూడా మనం నెమ్మదిగా ఉంటేనే గొడవలు ఆగుతాయి, పరిస్థితులు చక్కబడతాయి అనేది గిద్యోను దగ్గర నుండి ఈ సందర్భం ద్వారా మనం నేర్చుకోవాలి. గిద్యోను వాళ్ళందరూ కోపం తగ్గించాడు. గిద్యోనును అతనితోనున్న 300 మందియు అలసటగా ఉన్నను శత్రువులను తరుముచు యోర్దాను నద్దకు వచ్చి దాటిరి. ఆ 300 మందిని దేవుడు గెలిపించాడు కదా, వాళ్ళకి అలసట వచ్చినా కానీ శత్రువులను చంపుతానే ఉన్నారు అని దాని అర్థం. అతడు నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి, నేను మిద్యాను రాజులైన జబహును సల్మున్నాను తరుముచున్నానని సుక్కోతు వారితో చెప్పగా. ఆల్రెడీ మిద్యానీల 2 రాజుల్ని చంపారు వీళ్ళు, ఇప్పుడు ఇంకో 2 రాజులను తరుముతున్నారు. మేము మిద్యాను రాజులైన జబహును సల్మున్నాను తరుముచున్నాము, మా దగ్గర ఉన్న 300 మంది సైనికులు ఆకలితో ఉన్నారు, వాళ్ళకి ఆహారం పెట్టండి అని చెప్పి సుక్కోతులో ఉండే ఇజ్రాయేలీలు గిద్యోను అడిగాడు. సుక్కోతు అధిపతులు జబహు సల్మున్నా అనువారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకన మేము నీ సేనకు ఆహారం ఇయ్యవలెను అని అడిగిరి. ఇదిగో ఇంకా ఆ రాజులు నీకు దక్కలేదు కదా, ఒకవేళ నువ్వు వాళ్ళని ఓడించలేకపోతే ఆ మిద్యానీలు వచ్చి మరలా మమ్మల్ని ఇబ్బంది పెడతారు, నువ్వు ఇంకా యుద్ధం గెలవలేదు కాబట్టి మేము మీకు సహాయం చేయలేము, మేము మీకు ఆహారం పెట్టలేము అని చెప్పేసి సాటి ఇజ్రాయేలీలే గిద్యోను పైన, గిద్యోను యొక్క 300 సైన్యం పైన ఎదురు తిరిగారు. అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జబహును సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహమును నూర్చివేయుదునని చెప్పాను. మీరు దేవుడికి భయపడకుండా ఆ మిద్యాను రాజులకు భయపడుతున్నారు. ఆ మిద్యాను రాజుల్ని దేవుడు ఓడిస్తాడు అనే నమ్మకం కూడా మీకు లేదు. దేవుడు నా చేతికి వాళ్ళని అప్పగించిన తర్వాత మీరు చేసిన తప్పుకి మిమ్మల్ని కూడా నేను శిక్షిస్తాను, నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చివేయుదునని వారితో చెప్పాను, వాళ్ళని చెప్పిస్తున్నాడు. అక్కడి నుండి అతడు పెనూయేలుకు పోయి అలాగునే వారితోనూ చెప్పగా సుక్కోతు వారు ఉత్తరం ఇచ్చినట్లు పెనూయేలు వారును అతనికి ఉత్తరం ఇచ్చిరి గనుక వాళ్ళు ఎలా చెప్పారో ఈ పెనూయేలు ఊరు వాళ్ళు కూడా అలాగే చెప్పారు. సుక్కోతు పెనూయేలు ఈ 2 పట్టణాల వాళ్ళు దేవుడికి భయపడకుండా ఆ మిద్యాను కనానీల రాజులకు భయపడుతున్నారు. దేవుడు గిద్యోను గెలిపిస్తాడు అనే నమ్మకం వీళ్ళకి లేకపోవడం వల్ల ఆ 300 మందికి ఆహారం పెడతానికి కూడా నిరాకరించారు. రాహాబ్ అనే వేసే కనానీరాలైనప్పటికీ ఇజ్రాయేళ్ల ప్రాణాలు కాపాడింది. వీళ్ళు సాటి ఇజ్రాయేలీలు అయినప్పటికీ వాళ్ళకి ఆహారం కూడా పెట్టలేకపోతున్నారు అంటే వీళ్ళు ఎంత అవిశ్వాసంతో ఉన్నారు అనేది మనకు అర్థం అవ్వాలి. అందుకే గిద్యోను వాళ్ళని శపిస్తున్నాడు. నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూయేలు వారితో చెప్పాను. ఆ పెనూయేలును కూడా గిద్యోను శపిస్తున్నాడు. మీ దగ్గర ఆహారం ఉండి కూడా సహాయం చేయట్లేదు మీరు, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు అని చెప్పి. అప్పుడు జబహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నింటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరూ కర్కోనులో ఉండిరి. అంతకుముందు గిద్యోను నుండి పారిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పారిపోయి ఈ కర్కోరులోకి వచ్చిరి. కత్తి దూయు 120,000 మంది మనుషులు పడిపోయిరి. అప్పుడు గిద్యోను నోబహుకును యొగబేహకును తూర్పున గుడారముల్లో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగానున్నందున ఆ సేనను హతము చేసెను. జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను 2 రాజులైన జబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేనంతయు చెదరగొట్టెను. మొత్తానికి మళ్ళీ వాళ్ళను కూడా పట్టుకున్నాడు, వాళ్ళందరిని కూడా చంపేశాడు, ఆ రాజులను కూడా పట్టుకున్నాడు. యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను హెరసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక యవ్వన్ని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దల్లో 77 మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పెను. అప్పుడు అతడు సుక్కోతు వారి యొద్దకు వచ్చి జబహు సల్మున్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినవి గనుకన అలసి ఉన్న నీ సేనకు మేము ఆహారం ఇయ్యవలెను అని మీరు ఎవరి విషయము నన్ను దూషింతురో ఆ జబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చు కొయ్యలను బొమ్మజముడును తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పెను. అంటే వాటితో శిక్షించాడు వీళ్ళని అని దాని అర్థం. ఎవరిని చూసైతే భయపడ్డారో ఇజ్రాయేలీలు వాళ్ళని పట్టుకొచ్చి మరి దేవుడు నాకు వీళ్ళని అప్పగించాడు అని చెప్పి వాళ్ళ ముందే వీళ్ళందరినీ కూడా శిక్షిస్తున్నాడు గిద్యోను.
మరియు అతడు పెనుయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను. ఆ ఊరి వారు అంటే ఇక్కడ పెనుయేలైనా పైన సుక్కోతైనా ఆ ఊరు మొత్తం కాదు, ఆ ఊర్లో ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, వాళ్ళందరిని కూడా చంపాడు. అంటే వాళ్ళందరికి కూడా తీర్పు తీర్చాడు. అంతకుముందు దేవుడికి వ్యతిరేకం అయ్యారు కాబట్టి వాళ్ళు, కానానీయులు అంటే మిద్యాను రాజులకి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు, ఇప్పుడు వాళ్ళని గిద్యోను శిక్షిస్తున్నాడు. గిద్యోను ద్వారా దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు అని దాని అర్థం. అతడు మీరు తాబోర్లో చంపిన మనుష్యులు ఎట్టివారని జబహును సల్మున్నాను అడగగా వారు నీ వంటి వారే, వారందరూ రాజకుమారులను పోలి ఉండిరి అనగా అతడు వారు నా తల్లి కుమారులు, నా సహోదరులు, మీరు వారిని బ్రతకనిచ్చిన ఎడల యెహోవా జీవము తోడు మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఎతరును చూచి నీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తి దూయలేదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆ జబహు సల్మున్నా అనే ఇద్దరు రాజులు కేవలము ఇజ్రాయేలీని బాధ పెడతమే కాదు, గిద్యోను యొక్క సహోదరులను కూడా చంపారు అని దాని అర్థం. ఆ తాబోర్లో గిద్యోను యొక్క సహోదరులను కూడా వాళ్ళు చంపారు. అందుకని ఇప్పుడు గిద్యోను కూడా వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు. మీరు వాళ్ళని బ్రతకనిచ్చి ఉంటే, మీరు అంతకుముందు చెడు చేయకుండా ఉండుంటే నేను మిమ్మల్ని బ్రతకనిచ్చేవాడిని, పారిపోయారులే అని వదిలేసేవాడిని. కానీ మీరు నా సహోదరులను చంపారు కాబట్టి ఇప్పుడు మీకు ఖచ్చితంగా మరణశిక్ష అని చెప్పి గిద్యోను తన కుమారుడితో చెప్పాడు చంపమని. అతడు చిన్నవాడు గనక భయపడి కత్తి దూయలేదు. అప్పుడు జబహు సల్మున్నాలు ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది కనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసుకొనెను. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేవుడు గిద్యోన్ని యుద్ధంలో గెలిపించినప్పటికీ గిద్యోనికి సొంత కోరికలు కూడా ఉన్నాయి. తన సహోదరులను చంపారు కాబట్టి నేను ఇప్పుడు చంపుతున్నాను అంటాం, తన కుమారుడి చేత చంపించాలి అనుకోవడం, ఇదంతా కూడా గిద్యోను వంశం వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళని చంపాలి అనుకుంటున్నాడు. మీరు గమనించండి, ఇక్కడ రాయబడిన పదాల్లో మీరు ఇజ్రాయేలీని హింసించారు కాబట్టి దేవుడు మీకు తీర్పు తీరుస్తున్నాడు అని గిద్యోను చెప్పట్లేదు. నా సహోదరులను చంపారు కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని చంపుతున్నాను అంటున్నాడు. అంటే గిద్యోనికి పర్సనల్గా కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. పగ తీర్చుకోవడమో, నాకు ఇది కావాలి అది కావాలనుకోవడమో, ఇలాగా పర్సనల్గా కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. కేవలము ఇజ్రాయెల్ని గెలిపించడం కోసం మాత్రమే కాదు గిద్యోను యుద్ధం చేసింది అనేది కూడా మీరు గమనించాలి. వీటన్నిటి గురించి చివరిలో కూడా నేను మరలా ఒకసారి గుర్తు చేస్తాను. అప్పుడు ఇజ్రాయేలీయులు గిద్యోనుతో నీవు మిద్యానీల చేతిలో నుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలెనని చెప్పిరి. మాకు రాజుగా ఉండు, నువ్వే కదా మిద్యానీల చేతిలో నుండి మమ్మల్ని రక్షించావు కాబట్టి మాకు రాజుగా ఉండు అని చెప్పేసి గిద్యోను అడుగుతున్నారు. అందుకు గిద్యోను నేను మిమ్మును ఏలను, నా కుమారుడు మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. అయ్యా బాబు, యుద్ధం గెలిపించింది నేను కాదు, మిమ్మల్ని రక్షించింది నేను కాదు, దేవుడు మిమ్మల్ని రక్షించాడు, దేవుడు మిమ్మల్ని గెలిపిస్తున్నాడు నేను కాదు, దేవుడే మిమ్మల్ని ఏలును, నేను మీకు రాజుగా ఉండను అని చెప్పేసి గిద్యోను చెప్తున్నాడు. మరియు గిద్యోను మీలో ప్రతి వాడును తన దోపిడీ సొమ్ములోనున్న పోగులను నాకియ్యవలనని మనవి చేయుచున్నాను. వారు ఇష్మాయేలీలు గనుక వారికి పోగులుండెను. చాలా మందికి సందేహం వస్తుంది, మధ్యలో ఇష్మాయేలీలు ఎక్కడి నుంచి వచ్చారు అని. మనం ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుకుంటానే వస్తున్నాం కదా. ఇజ్రాయేలీలు పూర్తిగా వాగ్దాన దేశంలో ఇజ్రాయేల్లే జీవించకుండా కానానీలతోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ సహవాసం చేస్తున్నారని, ఈ మిద్యానీలతో పాటే ఇష్మాయేలీలు కూడా వచ్చి ఇజ్రాయెల్ మధ్య నివసిస్తున్నారు అని దాని అర్థం. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలో అన్ని రకాల జనాలతో కలిసి ఉంటున్నారు అని దాని అర్థం. అందుకే వాళ్ళు ప్రతిసారి పాపలో పడిపోతున్నారు అనేది కూడా మనం గమనించాలి. ఎక్కడుండే వాళ్ళలో ఇష్మాయేలీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చెవిపోగులు తెచ్చమని గిద్యోను అడుగుతున్నాడు. అందుకు వారు సంతోషముగా మేము వాటిని ఇచ్చేదమని చెప్పి ఒక బట్టను పరచి ప్రతి వాడు తన దోపిడీ సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్రవర్ణపు బట్టలు గాక, ఒంటెల మెడల మీద ఉన్న గొలుసులు గాక, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన వఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇజ్రాయేల్ అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి అది గిద్యోనుకును అతని ఇంటి వారికిని ఉరిగా ఉండెను. గిద్యోను ఏం చేశాడు, ఆ బంగారం అంతా గ్యాదర్ చేసి ఒక ఏఫోదును చేయించాడు. ఆ తర్వాత ఇజ్రాయేలీలు ఆ ఏఫోదును కూడా ఒక విగ్రహంగా ఆరాధించారు అని దాని అర్థం. ఇది కూడా నేను చివరిలో చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. మిద్యానీయులు ఇజ్రాయేలీల ఎదుట అనపబడి అటు తర్వాత తమ తలలను ఎత్తుకొనలేకపోయారు. మిద్యానీయుల మీద యుద్ధం గెలిచారు కాబట్టి మిద్యానీయులు ఆ తర్వాత తలెత్తుకోలేకపోయారు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను.
ఆ గిద్యోను ఉన్నాడు కాబట్టి ఆ గిద్యోను బతుకున్నంత కాలం కూడా దేశము నిమ్మలంగా ఉంది అని దాని అర్థం. ఒకసారి గిద్యోను జీవితం మనం ఆలోచిద్దామండి. అంతా అప్స్ అండ్ డౌన్స్ లాగా ఉంటుంది. స్టార్టింగ్లో గిద్యోనికి యెహోవా దూత కనబడినప్పుడు నమ్మకుండా పరీక్ష పెడతాడు. దేవుడు ఎప్పుడైతే నిరూపించుకున్నాడో అప్పుడు మాత్రమే వెళ్ళి ఆ విగ్రహాలను ధ్వంసం చేస్తాడు. ఆ తర్వాత మళ్ళా యుద్ధానికి వెళ్ళేటప్పుడు మళ్ళా భయపడి దేవుడిని మళ్ళా అనేక రకాల సూచనలు అడుగుతాడు. దేవుడు ఆ సూచనలు చూపించిన తర్వాత అప్పుడు 300 మందితో కూడా ధైర్యంగా చావుకి ఎదురెళ్ళి మరీ యుద్ధం చేస్తాడు. ఆ తర్వాత మళ్ళా ఇజ్రాయేలీలో గొడవలు రాకుండా ఎఫ్రాయిములతో నెమ్మదిగా మాట్లాడతాడు, మాదిరిగా నిలుస్తాడు. ఆ మిద్యాను రాజులు చంపేటప్పుడు మాత్రం మరలా పర్సనల్గా వెళ్ళిపోతాడు. నువ్వు మాకు రాజుగా ఉండు అన్నప్పుడు నేనుండను, దేవుడే మీకు రాజు అని మరలా మంచిగా మాట్లాడతాడు, ఒక మాదిరిగా మనకు కనబడతాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ బంగారంతో ఒక ఏఫోద్ చేయించుకుని పర్సనల్గా ఆలోచిస్తాడు. ఒకసారి మాదిరిగా కనబడతాడు, ఒకసారి ఏమో విశ్వాసంలో బలహీనంగా కనబడతాడు, మళ్ళా మాదిరిగా కనబడతాడు, మళ్ళా బలహీనంగా కనబడతాడు, మళ్ళా మాదిరిగా కనబడతాడు, మళ్ళా బలహీనంగా కనబడతాడు. ఇది గిద్యోను యొక్క జీవితం. ఎక్కడైనా కానీ గిద్యోను తన పర్సనల్గా మాట్లాడినప్పుడు అది దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా లేదు కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం అవ్వలేదు. కానీ ఒకవేళ అది దేవుడి చిత్తానికి వ్యతిరేకమైందైతే అప్పుడు ఖచ్చితంగా అది ప్రాబ్లం అయి ఉండేది. యెఫ్తా దగ్గరలాగా చాలా పెద్ద పాపం అయ్యేది. దాని గురించి మనం తర్వాత అధ్యాయంలో చదువుకుందాం. ఇక్కడ గిద్యోను గురించి మనం ఆలోచిస్తే గిద్యోను కొన్నిసార్లు ఏమో మాదిరిగా కనబడుతున్నాడు, ఇంకొన్నిసార్లు ఏమో విశ్వాసంలో బలహీనంగా కనబడుతున్నాడు. దీనికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టడం. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు గిద్యోనికి తెలియకపోవడం వల్ల, ధర్మశాస్త్రంలో ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు అని దేవుడు ఏవేవైతే చెప్పాడో అవన్నీ తెలియకపోవడం వల్ల, వీళ్ళు ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని ధ్యానించకపోవడం వల్ల, ఇజ్రాయేలీలో మంచి నాయకులు కరువు అవడం వల్ల గిద్యోను పదపద్దాకా బలహీనంగా అయిపోతున్నాడు అని దాని అర్థం. ఉదాహరణకి ఏఫోదునే తీసుకోండి. యాక్చువల్గా ఏఫోదు ప్రధాన యాజకుడి దగ్గర మాత్రమే ఉండాలి. ఆ ప్రధాన యాజకుడు ఏ పనులు చేయాలో ఆ పనులు చేయడానికే ఏఫోదును ఉపయోగించాలి. అయితే ఈ ఏఫోదు ఎందుకో తెలీదు, దాన్ని ఎలా చేయాలో తెలీదు. బంగారంతో కాదు యాక్చువల్గా చేయాల్సింది, దాన్ని చేయడానికి దేవుడు సెపరేట్ ప్రొసీజరే చెప్పాడు. ఇదంతా కూడా మనం నిర్గమకాండం లేవికాండంలో మాట్లాడుకున్నాం. కానీ ఏఫోదు యొక్క లక్షణాలు అది ఎందుకు ఇవేవి తెలియకపోవడం వల్ల, ఆ ధర్మశాస్త్ర సారం తెలియకపోవడం వల్ల గిద్యోను ఏం చేశాడు, ఏఫోద్ చేయించుకున్నాడు బంగారంతో. అతడు స్వయంగా విగ్రహారాధన చేయకపోయినప్పటికీ, అతడు బతికున్నప్పుడు ఇజ్రాయేలు దాన్ని విగ్రహంగా చూడనప్పటికీ, అతడు చనిపోయిన తర్వాత అదే ఏఫోదుని విగ్రహంగా ఎంచి ఇజ్రాయేలు పాపలో పడిపోయారు. వ్యభిచరించి అని ఉంది చూడండి. అంటే ఆ ఏఫోదును కూడా ఒక దేవుడిని చేశారు ఇజ్రాయేలీలు. గిద్యోను ఏదో తెలియక బంగారంతో చేసుకున్న ఏఫోదుని ఒక దేవుడిని చేస్తారు తర్వాత వచ్చిన ఇజ్రాయేలీలు. ఇలా ఇజ్రాయేలీలు కూడా పదపద్దాకా విగ్రహారాధనలో ఎందుకు పడిపోతున్నారంటే ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ధ్యానించకపోవడం వల్ల, ధర్మశాస్త్రం వీళ్ళకి ప్రతిరోజు గుర్తుండకపోవడం వల్ల, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నవి వీళ్ళు చదవకపోవడం వల్ల అనేది మనం గమనించాలి. గిద్యోను ఎంత మంచివాడైనా, అతడి హృదయం ఎంత మంచిదైనా, ధర్మశాస్త్ర సారం తెలియకపోతే అప్పుడప్పుడు విశ్వాసంలో బలహీనంగా ఎలా అయితే అయిపోతున్నాడో, ఈ రోజు మనం ఎంత మంచివాళ్ళమైనా, మనం మంచివాళ్ళమని మనకు మనం సర్ది చెప్పుకున్నా, వాక్యానుసారంగా మనం నడుచుకోపోతే, వాక్యంలో ఏముందో మనకు తెలియకపోతే మనం కూడా విశ్వాసంలో బలహీనం పడిపోతాం. మన వల్ల అనేక తప్పులు మనకు తెలియకుండానే జరుగుతాయి అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ గిద్యోను ఏం చేసినా కానీ అది దేవుడి ప్రణాళికలో భాగంగానే ఉంది. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా లేదు కాబట్టి, కంప్లీట్ ఆపోజిట్గా లేదు కాబట్టి గిద్యోన్ని ఒక విశ్వాసిగా, ఒక మంచి వ్యక్తిగా దేవుడు గుర్తించినట్టుగా ఈ 6, 7, 8 అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. కొత్త నిబంధనలో గిద్యోను కూడా విశ్వాసిలాగే చెప్పడం జరిగింది. నిన్న చదివినప్పుడు 7వ అధ్యాయంలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశా. గిద్యోను అక్కడక్కడ అనుమానపడినా కానీ ఫైనల్గా దేవుడి మీద విశ్వాసాన్ని చూపించాడు. అతడి దినముల్లో దేశము నిమ్మలంగా ఉంది. అతని దినముల్లో విగ్రహారాధన జరగలేదు. అతడి దినముల్లో దేవుడు చెప్పినట్టుగా అతడు విన్నాడు కాబట్టి అతడు విశ్వాసుల జాబితాలో చేర్చబడ్డాడు. 100% మంచివాళ్ళు కాదు, ఎవరో 100% మంచివాళ్ళు కాదు. యేసుక్రీస్తు వారు తప్ప ఒక్క పాపము కూడా లేని వాళ్ళు ఎవరో ఉండరో. గిద్యోనులో అక్కడక్కడ బలహీనతలు కనబడినప్పటికీ ఫైనల్గా అతడు విశ్వాస అయ్యాడు. మనలో కూడా అనేక బలహీనతలు ఉన్నా కానీ ఫైనల్గా మనం కూడా విశ్వాసులమే అని దేవుడి దగ్గర నుండి మనం గుర్తింపు పొందుకోవాలి. దేవుడి ఆజ్ఞలకి మనం వ్యతిరేకం అయిపోకూడదు. ఇక్కడ చూడండి, గిద్యోను ఇష్టంగా ఏఫోదును చేయించుకున్నప్పటికీ గిద్యోను కాలంలో ఎక్కడ కూడా విగ్రహారాధన జరగల. ఇంకా చెప్పాలంటే గిద్యోనే విగ్రహాలన్నింటినీ కూడా నాశనం చేశాడు. అయితే గిద్యోను చనిపోయిన తర్వాత ఆ ఏఫోదు విగ్రహం అయిపోయింది. అది గిద్యోనుకును అతని ఇంటి వారికిని ఉరిగా ఉండెను అంటే దాని ఉద్దేశం ఏంటంటే గిద్యోను కుటుంబం విగ్రహారాధనలో పడిపోవడానికి, దేవుడికి దూరంగా వెళ్ళిపోవడానికి, అల్టిమేట్గా ధర్మశాస్త్రానికి విరోధంగా వాళ్ళు ప్రవర్తించడానికి ఈ ఏఫోద్ అనేది ఒక కారణంగా నిలిచింది. గిద్యోను తెలిసి చేసినా తెలియక చేసినా అతని కుటుంబానికి అది ఉరిగా మారింది. గిద్యోను తాను రక్షింపబడినప్పటికీ తాను చేసిన ఈ పొరపాటు వల్ల ఏం జరిగింది, గిద్యోను కుటుంబం ఎలా పాపంలో పడిపోయింది అనేది ఇప్పుడు మనం చదువుకుంటూ వెళ్దాం. మనం ఈ న్యాయాధిపతులు స్టార్టింగ్ నుండి అదే కదా చదువుకుంటూ వస్తున్నాం. మంచి న్యాయాధిపతులు అన్ని విషయాల్లో మాదిరిగల నాయకులు
లేకపోతే ప్రజల పరిస్థితి ఏమవుద్ది అనడానికి ఈ గిద్యోను ఒక మంచి ఉదాహరణ. పాస్టర్లు కానీ నాయకులు కానీ జీవితం అంతా బాగానే ఉంది, ఏదో 1-2 చోట్లే తప్పులు చేసినా కానీ ఆ 1-2 తప్పులు, అధికారులు బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు 1-2 తప్పులు చేసినా కానీ అవి మిగతా జనాలందరినీ ఎంత ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తాయి, చిన్నవైనా కానీ ఎంత పెద్దగా ఫలితాన్ని చూపిస్తాయి అనేది ఇప్పుడు మనం చదువుకుంటా వెళ్దాం. అందుకే బోధకులకి మరి కఠినమైన తీర్పు ఉంది, సువార్థికులకి పాస్టర్లకి వీళ్ళందరికీ కూడా మరి కఠినమైన తీర్పు ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసే చిన్న చిన్న పనుల వల్ల కూడా పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయి కాబట్టి అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనివల్ల ఏం జరిగింది, గిద్యోను కుటుంబం ఏమైంది అనేది ఇప్పుడు మనం చదువుకుంటూ వెళ్దాం. తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను. యెరుబ్బయలు అంటే గిద్యోను వెళ్ళిపోయాడు తన ఇంటికి. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. అనేక మంది భార్యలను చేసుకున్నాడు, 70 మంది కుమారులు కన్నాడు. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుణ్ణి కనగా గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు పెట్టెను. ఈ అబీమెలెకు గురించే ఈరోజు మనం చదువుకుంటాం. ఈ పేరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇతడు ఎవరో గిద్యోను యొక్క ఉపపత్ని యొక్క కుమారుడు. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. గిద్యోను బతికాడు, అక్కడక్కడ బలహీనతలు ఉన్నా కానీ విశ్వాసలాగానే బతికాడు. గిద్యోను చనిపోయాడు. గిద్యోను చనిపోయిన తర్వాత ఏం జరిగింది ఇది మనం గమనించాలి. ఈ అబీమెలెకు ఏం చేశాడు ఇది మనం గమనించాలి. గిద్యోను చనిపోయిన తరువాత ఇజ్రాయేలీలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయల్ని అనుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకొనిరి. గిద్యోను బతుకున్నప్పుడు విగ్రహాలను నాశనం చేశాడు. అతని కాలంలో విగ్రహారాధన లేదు. కానీ ఎప్పుడైతే గిద్యోను చచ్చిపోయాడో ఇజ్రాయేల్ మరలా బయలుదేవతల వైపు, బయల్బెరీతు అనే కొత్త దేవత వైపు తిరిగిపోయారు. ఆఖరికి గిద్యోను చేయించుకున్న ఏఫోదును కూడా విగ్రహంగా ఇజ్రాయేల్ పూజిస్తున్నారు. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇజ్రాయేలులకు చేసిన ఉపకారం అంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. కేవలం దేవుణ్ణే కాదు, ఈ గిద్యోను కూడా మర్చిపోయారు. గిద్యోను ఎలా అయితే విగ్రహాలకు వ్యతిరేకంగా నడుచుకున్నాడో అదంతా కూడా మర్చిపోయారు. గిద్యోను కుటుంబాన్ని కూడా మర్చిపోయారు, సహాయం చేయట్లేదు అని దాని అర్థం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 10వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ ఆ గిద్యోను కుమారుడైన అబీమెలెకు షెకెము అనగా తన తల్లి యొక్క ఊరు. పైన మనం చదువుకున్నాం కదా, షెకెములోనున్న అతని ఉపపత్ని అని. ఉపపత్ని అనగానే భార్యే, కాకపోతే భార్య కన్నా కొంచెం తక్కువ స్థానం. షెకెములోనున్న తన తల్లి బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని, మీరు దయచేసి షెకెము యజమానులు అందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకు ఏది మంచిది, యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక్క మనుష్యుడు మిమ్మల్ని ఏలుట మంచిదా, నేను మీ రక్త సంబంధిని అని జ్ఞాపకము చేసుకొనుడి అని పలుకుడనెను. బంధుప్రీతిని అడ్డంగా పెట్టుకుని ఆ షెకెములో ఉన్న ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకుంటున్నాడు. గిద్యోను చచ్చిపోయాడు. గిద్యోను తర్వాత ఇజ్రాయెల్ అందరికీ అధిపతి గిద్యోను యొక్క 70 మంది కుమారులు అయితే బాగుంటుందా, లేకపోతే మనూరోడు, షెకెము అంటే మనూరోడైన నేను మీ అందరికీ కూడా రాజుగా అయితే బాగుంటుందా, మీరే తేల్చుకోండి అని ఆ షెకెము వాళ్ళతో కుయుక్తితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు అందరూ కూడా ఒకటి గమనించాలి. మాకు రాజుగా ఉండు అని గిద్యోను అడిగితే నేను కానీ నా కుమారులు కానీ ఎవరో కూడా మీకు రాజుగా ఉండము, దేవుడే మీకు రాజు అని చెప్పి మాట్లాడిన గిద్యోను ఎక్కడ, నేను రాజుగా ఉండడానికి ఏవైనా చేస్తాను, నేనే రాజుగా ఉండాలి అని మాట్లాడే అబీమెలెకు ఎక్కడ? గిద్యోనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు గిద్యోను కుమారుడైన అబీమెలెకు అనేది మనం గమనించాలి. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినున్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడని తమ హృదయము అబీమెలెకు తట్టు తిప్పుకొనిరి. వాళ్ళందరూ కూడా ఆ మనూరుడు అయితేనే బాగుంటుంది యజమానుడిగా అని చెప్పి వాళ్ళందరూ కూడా అబీమెలెకుకి సపోర్ట్ చేశారు. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశమున ఉండిరి. కొంతమంది జనాలను కూలికి పెట్టుకొని తర్వాత అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. ఒక్క రాయి మీదే వాళ్ళందరినీ కూడా చంపాడు క్రూరంగా, ఎందుకంటే రాజు అవ్వాలి అనే కోరికతోటి. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. ఒకే ఒక్క కుమారుడు యోతాము మాత్రం దాగి ఉండి, అంటే దాక్కుని అతని చేతిలో నుండి తప్పించుకున్నాడు చనిపోకుండా.
తరువాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షము కింద దండుపాళెమునొద్ద అబీమెలకును రాజుగా నియమించిరి. అతనే రాజుగా అయ్యాడు ఆ షెకెము యొక్క పట్టణస్థులందరి సపోర్ట్ తోటి. అది యోతామునకు తెలుపబడినప్పుడు అతడు పోయి గెరీజీము కొండకొప్పున నిలిచి ఎలుగెత్తి వారితో ఇట్లా, నేను యోతాము తప్పించుకున్నాడు కదా, ఆ తప్పించుకున్న యోతాముకు తెలిసింది అబీమెలకు తానే రాజుగా చేసుకున్నాడు అని. అప్పుడు కొండెక్కి మాట్లాడుతున్నాడు యోతాము, షెకెము యజమానులారా, మీరు నా మాట విని ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు నడగ్గా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఒక ఉపమానం చెప్తున్నాడు యోతాము. చెట్లన్నీ కలిసి ఒక రాజుని నియమించుకుందాం అనుకున్నాయి. వెళ్ళి ఒలీవ చెట్టుని అడిగాయి. ఒలీవ చెట్టు గొప్ప చెట్టు కదా, ఒలీవ చెట్టుని అడిగాయి, నువ్వు మాకు రాజుగా ఉంటావా అని. దేవుడు నాకు తైలాన్ని ఇచ్చే బాధ్యత పెట్టాడు. దేవుడు నాకు ఇచ్చిన పని మానేసి నేను మీ అందరికీ కూడా రాజు కావాలా, నేను రాజునవను అని చెప్పేసి ఆ ఒలీవ చెట్టు వాటితో అనెను. ఇదంతా కూడా దేని గురించి? గిద్యోని జ్ఞాపకం చేయడానికి. గిద్యోని అడిగితే వీళ్ళందరూ వెళ్ళి దేవుడే మీకు రాజు, నేను మీకు రాజుగా ఉండను అని గిద్యోని నిరాకరించాడు కదా, అదనమాట. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడగ్గా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదనా అని వాటితో అనెను. నా పని మంచి ఫలాలను ఇవ్వడం, ఆ పని మానేసి మీ అందరి దగ్గరికి వచ్చి రాజుగా ఉండి ఇటు అటు ఊగాల, నా వల్ల కాదు, నేను రాజుగా ఉండను అని చెప్పేసి అంజూరపు చెట్టు కూడా అంది. అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లిని అడగగా, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ద్రాక్ష చెట్టు కూడా నేను రాజుగా ఉండను అంది. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారును కాల్చివేయనని చెట్లతో చెప్పాను. ముళ్ళ చెట్టు దగ్గర నీడ ఎక్కడ ఉంటుంది, అయినా కానీ ఆ ముళ్ళ చెట్టు మాట్లాడుతుందంట, రండి నన్ను రాజుగా చేసుకోండి, నా నీడని మీరు అందరూ కూడా ఆశ్రయించండి, లేదంటే నా వల్ల మీరు అందరూ కూడా చనిపోతారని ఆ ముళ్ళ చెట్టు మాట్లాడుతుంది. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి, నా తండ్రి అనగానే గిద్యోను మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యానీల చేతిలో నుండి మిమ్మును విడిపించెను. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదికి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి, అతడు చంపుతుంటే ఇజ్రాయెల్ ఎవరో కూడా అడ్డుకోలేదు కదా, మీ అందరికీ కూడా మా కుటుంబం మీద కనికరం లేదా, మేము చచ్చిపోవడానికి మీరు అందరూ కూడా కారణమయ్యి అతని పనికత్తె కుమారుడైన అబీమెలకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతన్ని రాజుగా నియమించుకున్నారు. మీ ఊరికి సంబంధించిన ఆవిడికి పుట్టాడు కాబట్టి అతన్ని మీరు రాజుగా నియమించుకున్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలకును రాజుగా నియమించుకున్న విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలకునందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించును గాక. లేని ఎడల అబీమెలకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయును గాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంటి వారిలో నుండి అగ్ని బయలుదేరి అబీమెలకును దహించును గాక. తన సహోదరుడైన అబీమెలకునకు భయపడి యోతాము పారిపోయి బేతెరుకు వెళ్ళి అక్కడ నివసించెను. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత, అంటే ప్రవచనపూర్వకంగా చెప్పిన తర్వాత యోతాము పారిపోయి బేర్లో నివసించాడు. యోతాము ద్వారా దేవుడు జరగబోయే ప్రవచనాన్ని ఇక్కడ చెప్పించాడు. మీరందరూ కూడా ఆ చెడ్డ వ్యక్తిని మీ మీద రాజుగా నియమించుకున్నారు కాబట్టి షెకెము వల్ల అబీమెలకు నాశనం అవుతాడు, అబీమెలకు వల్ల షెకెము నాశనం అవుద్ది, ఒకరి వల్ల ఒకరు నాశనం అవుతారని ప్రవచనపూర్వకంగా చెప్పాడు. మిల్లో ఇంటి వారు అంటే ఆ షెకెములోనే గొప్ప వంశం అని, ఎవరైతే స్టార్టింగ్ లో అబీమెలకి సపోర్ట్ చేశారో ఆ వంశం వాళ్ళు అందని అర్థం. వీళ్ళు ఒకరి వల్ల ఒకరు పాడైపోతారు. అబీమెలకు వల్ల షెకెము నశించిద్ది, షెకెము వల్ల అబీమెలకు నశిస్తాడు అని చెప్పేసి అతను మాట్లాడాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? స్టార్టింగ్ లో పైన అధ్యాయంలో గిద్యోనను యెరుబ్బయలు ఇజ్రాయెల్కి చేసిన ఉపకారం అంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయి అని దేవుడు ఎందుకు చెప్పాడో, వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ కూడా బహిరంగంగా చంపుతున్నారు
అనుకున్నా కానీ ఇజ్రాయేలీలు అడ్డుపడలేదు. దేవుడి తరపున పోరాటం చేసిన గిద్యోన్ని ఇజ్రాయేలీలు మర్చిపోయారు. గిద్యోను కుమారులు మంచిగా ఉండాలి అనుకున్నా కానీ చెడ్డవాడైన అబీమెలెకుకి సపోర్ట్ చేసి మీరందరూ దేవుడికి వ్యతిరేకం అయ్యారు కాబట్టి ఒకరి వల్ల ఒకరు నశిస్తారు అని చెప్పేసి యోతాం చెప్పాడు. తర్వాత ఏం జరిగిందో చదువుకుంటూ వెళ్దాం. అబీమెలెకు 3 సంవత్సరములు ఇజ్రాయేలీల మీద ఏలికయ్యి ఉండెను. 3 సంవత్సరాలు అతడు వాళ్ళందరినీ కూడా పరిపాలించాడు. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకు అను వారి సహోదరుడి మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికిని వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చినట్లును దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. ఇక్కడ కొన్ని క్వశ్చన్లు వస్తాయి. సామాన్యంగా దేవుడు 3 సంవత్సరాల తర్వాత మాత్రమే ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు అని మనం బైబిల్లో ఇది చాలాసార్లు మాట్లాడుకున్నదే. దేవుడు వెంటనే ఎందుకు శిక్షించడు అంటే, 1 మనం మారడానికి దేవుడు ఇంకా కొంత సమయం ఇస్తున్నాడు అని దాని అర్థం. 2 మనల్ని బట్టి వేరే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, మనకు కూడా తీర్పు తీరుస్తాడు అని దాని అర్థం. ఇక్కడ అబీమెలెకుకి దేవుడు మారడానికి సమయం ఇచ్చాడు అనేది మొదటి కారణం. ఆ అబీమెలెకు ద్వారా మిగతా వాళ్ళకి దేవుడు తీర్పు తెచ్చాడు. చెడ్డవాడిని రాజుగా నియమించుకున్నారు కాబట్టి వాళ్ళు దాని ప్రతిఫలం అనుభవిస్తున్నారు అని అర్థం. అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు దానికి మూల కారణమైన అబీమెలెకు షెకెము అనే పట్టణం, ఈ రెండింటి మీదకి దేవుడు తీర్పు వస్తుంది. ఎలా వస్తుంది? మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడంటే దురాత్మను పంపించాడు. ఇక్కడ దురాత్మ అనగానే దెయ్యం అనుకోకండి. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో దేవుడు వైరం కలగజేశాడు, భేదం కలగజేశాడు, మనస్పర్ధలు కలగజేశాడు అని దాని అర్థం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు వచ్చేసి వైరం కలిగి అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచిరి. ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారందరినీ దోచుకొనిరి. అది అబీమెలెకునకు తెలుపబడెను. అతడు చెడ్డవాళ్లే, వీళ్ళు చెడ్డవాళ్లే కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో విరోధం కలిగింది అని దాని అర్థం. యెబెదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి షెకెము చేరగా షెకెము యజమానులు అతన్ని ఆశ్రయించిరి. గాలు ఎవరంటే షెకెము పట్టణంలో అంతకుముందున్న పెద్ద యజమాని. అతడు మరలా తిరిగి వచ్చాడు. ఈ షెకెము వాళ్ళందరూ కూడా అతన్ని ఆశ్రయించారు. వారు పొలములోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని తొక్కి కృతజ్ఞతార్పణను చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషించగా, ఆ విగ్రహారాధన చేస్తూ అబీమెలెకుకి వీళ్ళకి వైరం కలిగింది కదా, అబీమెలెకుని బూతులు తిడుతున్నారు. అలా దూషిస్తూ ఉండగా యెబెదు కుమారుడైన గాలు ఇట్లా నేను ఆ తిరిగి వచ్చిన పాత యజమానుడు ఇలా అంటున్నాడు ఆ షెకెము ప్రజలతో కలిసి, అబీమెలెకు ఏ పాటివాడు, షెకెము ఏ పాటివాడు, మనము అతనికి ఎందుకు దాసులము కావాలను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబెలు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రి అయిన హమోరు వారికి దాసులు మగుదుము గాని మనము అతనికెందుకు దాసులము కావాలను? ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల ఆహా నేను అబీమెలెకును తొలగింతును కదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను. ఈ కొత్తగా వచ్చిన గాలు కూడా రాజుగా ఉండడానికి ఆశపడేవాడే. ఆ అబీమెలెకు ఏమి రాజు, మీరు అందరూ కూడా నాతో ఉంటే ఆ అబీమెలెకుని నేను జయిస్తాను, రమ్మని ఎంతమంది నేసుకొస్తాడో సైనికుల్ని, మీరందరూ కూడా నాతో ఉంటే, ఈ షెకెము వాళ్ళందరూ కూడా నాతో ఉంటే నేను గెలుస్తాను అని చెప్పేసి ఈ గాలు అంటున్నాడు. ఆ పట్టణ ప్రధాని అయిన జెబెలు యెబెదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను. ఈ జెబెలు ఎవరంటే అబీమెలెకు యొక్క అనుచరుడు. పైన కూడా మాట్లాడుకున్నాం కదా, జెబెలు అబీమెలెకు ఉద్యోగి కాడా అని ఆ జెబెలు విన్నాడు ఈ గాలు చెప్పిన మాటల్ని. అప్పుడు అతడు అబీమెలెకు నద్దకు రహస్యముగా దూతలను పంపి, ఇదిగో యెబెదు కుమారుడైన గాలును అతని బంధువులను షెకెమునకు వచ్చి ఉన్నారు, వారు నీ మీదికి ఈ పట్టణమును రేపుచున్నారు. కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా నుండుడి. పొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణము మీద పడవలెను. అప్పుడు అతడును అతడితోనున్న జనులను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేశాను. ఈ షెకెము వాళ్ళందరూ కూడా నీకు విరోధంగా తిరుగుతున్నారు, వీళ్ళందరూ కూడా ఆ గాలును రాజుగా చేసుకుందాం అనుకుంటున్నారు, నువ్వు పొద్దున్నే వస్తే వాళ్ళందరినీ కూడా చంపేయచ్చు అని చెప్పేసి అబీమెలెకుకి వర్తమానం పంపాడు అతడు ఉద్యోగి. అబీమెలెకును అతనితోనున్న జనులందరూ రాత్రివేళ లేచి 4 గుంపులై షెకెము మీద పడుటకు పొంచి ఉండిరి. యెబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులను పొంచి ఉండుట చాలించి లేచిరి. గాలు ఆ జనులను చూచి జబులుతో, ఇదిగో జనులు కొండ శిఖరము మీద నుండి దిగివచ్చుచున్నారు అనగా, జబులు కొండల ఛాయలు మనుషులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను. గాలు
చూడుము, దేశపు ఎత్తైన స్థలము నుండి జనులు దిగి వచ్చుచున్నారు. ఒక దండు శకునగాండ్ల మస్తకి వృక్షపు త్రోవను వచ్చుచున్నది అనెను. జబులు అతనితో, ఆహాహా, మనము అతని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడనిన నీ మాట ఏమాయను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను. ఈ జబులు ఉద్యోగి మాటిని అబీమెలెకేమో వీళ్ళ మీదకి హఠాత్తుగా యుద్ధానికి వచ్చాడు. గాలు కూడా చేసేదేమి లేక వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాడు. ఇతను కూడా రాజు అవ్వాలని కోరికతోనే ఉన్నాడు కాబట్టి. అబీమెలెకు అతని తరుమగా అతడు అతని ఎదుట నిలువలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి. అప్పుడు అబీమెలెకు అరూమాలో దిగెను. గాలును అతని బంధువులను షెకెములో నివసింపకుండా జబెలు వారిని తోలివేసెను. మరునాడు జనులు పొలములోనికి బయలు వెళ్ళిరి. అది అబీమెలెకునకు తెలుపబడగా అతడు తన జనులను తీసుకొని 3 తెగలు చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి. అప్పుడు అతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి కనుక అతడు వారి మీద పడి వారిని హతము చేసెను. అబీమెలెకు అతనితోనున్న తెగలును ఇంకొకసారి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలవగా 2 తెగలు పరిగెత్తి పొలములోనున్న వారందరి మీద పడి వారిని హతము చేసెను. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులో ఉన్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను. ఈ అబీమెలెకు షెకెము పట్టణాన్ని, అందులో ఉన్న యజమానుల్ని, ఎవరెవరైతే ఎదురు తిరిగారో వాళ్ళందరినీ కూడా చంపడం మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఉప్పు జల్లెను అంటే ఆ పట్టణాలను పూర్తిగా నాశనం చేస్తున్నాడు అని దాని అర్థం. ఉప్పు జల్లితే ఆ పట్టణాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు అనే దానికి గుర్తు అనమాట. అక్కడ పంటలు కూడా పండకుండా. షెకెము గోపుర యజమానులు అందరూ ఆ వార్త విని ఎల్బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. అక్కడ దగ్గరలోనే ఉన్న వాళ్ళు పూజించే ఆ విగ్రహాలు ఉన్న గుడిలోకి వెళ్ళి దాక్కున్నారు. షెకెము గోపుర యజమానులు అందరూ కూడి ఉన్న సంగతి అబీమెలెకునకు తెలుపబడినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులందరూ సల్మోను కొండ ఎక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మలను నరికి ఎత్తి భుజము మీద పెట్టుకొని, నేను దేన్ని చేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దాన్ని త్వరగా చేయుడని తనతోనున్న జనులందరితోనూ చెప్పెను. అప్పుడు ఆ జనులందరిలో ప్రతి వాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి. ఆ 1000 మందిని వాళ్ళున్న గుడితో సహా తగలబెట్టేశారు. చెట్లన్నీ నరికి అక్కడ వేసి వాటితో దాన్ని తగలబెట్టారు అని దాని అర్థం. మీకు గుర్తుందా, పైన యోతాను చెప్పాడు అబీమెలెకు వల్ల షెకెము నాశనం అవుద్ది, షెకెము వల్ల అబీమెలెకు నాశనం అవుతాడని. ఇప్పుడు అబీమెలెకు వల్ల షెకెము నాశనం అయింది. షెకెము మీదకి దేవుడు తీర్పు తీసుకొచ్చాడు. అబీమెలెకు మీదకి దేవుడు తీర్పు ఎలా తీసుకొస్తున్నాడో చదువుకుంటూ వెళ్దాం. తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపురపు శిఖరము మీదికి ఎక్కిరి. అబీమెలెకు ఆ గోపురమునొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారమునొద్దకు రాగా దీన్ని కూడా కాల్చేద్దాము అని అబీమెలెకు అనుకున్నాడు. వేరే గుడి. ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. పైనుండి ఒక తిరగట్రాయి బండబడేసింది. అది డైరెక్ట్గా అబీమెలెకు తల మీద పడడం వల్ల అతని కపాలము పగిలెను. అప్పుడు అతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతన్ని చంపెనని నన్ను గూర్చి ఎవరునూ అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతన్ని పొడవగా అతడు చచ్చెను. అబీమెలెకు వల్ల షెకెము నశించింది. షెకెములో ఉన్న ఒక స్త్రీ వల్ల అబీమెలెకు చనిపోయాడు. అబీమెలెకు ఒక స్త్రీ వల్ల చనిపోలేదు అని చెప్పేసి ఎవరో ఒకరిని పిలిచి అతను చంపమని చెప్పినా కానీ ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటున్నాం కదా, ఒక స్త్రీ తిరగట్రాయిని పైనుండి పడేయడం వల్ల అతను చనిపోయాడు అని చెప్పేసి. అలాగే అబీమెలెకు వల్ల షెకెము నశించింది, షెకెము వల్ల అబీమెలెకు నశించాడు. దేవుడు ఆ విధంగా వాళ్ళకి ఎలా అయితే తీర్పు తీర్చాలో, ఎలా తీర్పు తీరిస్తే మిగతా వాళ్ళందరికీ దేవుడి గురించి తెలియబడిద్దో అలాగా దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చాడు అని దాని అర్థం. అబీమెలెకు చనిపోయేనని ఇజ్రాయేలీయులు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి తెప్పించెను. షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదికి రాజేసెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను.
దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడో, అందరికీ తీర్పు తీరుస్తాడు అనేది ఈ అధ్యాయం యొక్క భావం. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయేల్ తప్పు చేసినప్పుడు వేరే దేశం ద్వారా దేవుడు ఇజ్రాయెల్ని శిక్షించాడు అంటే ఇజ్రాయేలీలకి తీర్పు తీరుస్తున్నంత మాత్రాన ఆ దేశాలు ఏమో మంచి అని కాదు. దేవుడు వీళ్ళకే తీర్పు తీరుస్తాడు, వాళ్ళకే తీర్పు తీరుస్తాడు. కాకపోతే తగిన సమయం ఉంటుంది. దేవుడు ఎప్పుడైతే అనుకుంటాడో, ఎప్పుడైతే తీర్పు తీర్చాలనుకుంటాడో అప్పుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. కానీ ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఎవరిని కూడా వదిలిపెట్టడో, ఏది కూడా వదిలిపెట్టడో. ఏది చేసినా కానీ ఖచ్చితంగా దేవుడి తీర్పులోకి రావాల్సిందే అనేది ఈ 9వ అధ్యాయం యొక్క భావం. 8వ అధ్యాయంలోనేమో గిద్యోని చివరి కాలంలో ఏం జరిగింది, మిద్యానీయులతో యుద్ధం గెలిచిన తర్వాత గిద్యోని జీవితంలో ఏం జరిగింది అనేది 8వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆ గిద్యోని కుమారుడైన అబీమెలెకు జీవితంలో ఏం జరిగింది అనేది 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఈ 9వ అధ్యాయం దేవుడు రాయించడానికి 3 కారణాలు. ఒకటి, తెలియక చేసినా కానీ న్యాయాధిపతులు చేసే తప్పుల వల్ల ఏం జరుగుద్ది. ఇక్కడ చూడండి, గిద్యోను తెలియక చేశాడు, ఏఫోదుని చేసుకున్నాడు, ధర్మశాస్త్రం గురించి తెలియక. అదే తర్వాత ఫ్యూచర్లో విగ్రహారాధనకి ఎలా దారితీసింది. ఇజ్రాయెల్ కేవలం ఆ ఏఫోదుని కాదు, మిగతా విగ్రహాలన్నింటినీ పూజించడానికి అది ఒక మొదటి మెట్టైంది. దాని ప్రతిఫలాలు ఎలా ఉంటాయి అనేది మనకి తెలియజేయాలనేది మొదటి కారణం. 2, ఇజ్రాయేలీలు రాజు కావాలి అని అడుగుతున్నారు కదా. ఒకవేళ ఆ రాజు చెడ్డగా ఉంటే ఏం జరిగిద్ది అనేది ఇజ్రాయెల్ అందరికి కూడా దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. ఇజ్రాయెల్లో ఒక చెడ్డ రాజు తనకు తానే రాజుగా ప్రకటించుకుంటే ఆ రాజు ఎన్ని ఆకృత్యాలు చేస్తాడు, తన అధికారాన్ని కాపాడుకోవడానికి, తాను అనుకున్నది చేయడానికి ఎంత చెడ్డగా మారతాడు. రాజు కావాలి అనుకుంటున్నారు కదా, ఆ రాజు చెడ్డవాడైతే ఎలా ఉంటుంది, దాని ప్రతిఫలాలు ఎలా ఉంటాయి అనేది ఈ అబీమెలెకు ద్వారా దేవుడు చూపిస్తున్నాడు. 3వది, దేవుడి తీర్పు ఎలా ఉంటుంది. ఎవరు తప్పు చేసినా కానీ దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. అది ఒక పర్సన్ అయినా, ఒక ఊరైనా, ఒక దేశమైనా కానీ వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు అనేది ఈ 3 విషయాలు మనకు నేర్పించడానికి ఈ 9వ అధ్యాయం కూడా రాయబడింది. అబీమెలెకు గురించి, గిద్యోను కుమారుడైన అబీమెలెకు గురించి. ఇతడేం న్యాయాధిపతి కాదు, అయినా కానీ దేవుడు ఎందుకు రాయించాడు అంటే పైన చెప్పబడిన 3 కారణాలు. రేపొద్దునుండి మనం న్యాయాధిపతులు 10వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఈ రోజు మనం చదువుకున్న ఈ 8, 9 ఈ 2 అధ్యాయాల్లో ఎవరికన్నా ఏదన్నా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 8వ అధ్యాయంలోనేమో గిద్యోను గురించి, 9వ అధ్యాయంలోనేమో అబీమెలెకు గురించి మనం చదువుకున్నాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.